అందరికీ నమస్కారం. నా పేరు భుజంగం. ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. ఒకసారి శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల వారి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి నమస్కరించగానే, నీ పేరు ఏమిటి అని గురువుగారు అడిగారు. ఆ శిష్యుడు, నా పేరు భుజంగం అన్నాడు. అందుకు గురువుగారు, ఓ అలాగా, సాధారణంగా విష్ణు సూచకమైన నామధేయం కానీ శివ సూచకమైన నామధేయం కానీ పిల్లలకు పెట్టడం అలవాటు. నీ తల్లిదండ్రులు నీ పేరు భుజంగమని పెట్టి అలా శివ పక్షపాతం కానీ ఇలా విష్ణు పక్షపాతం కానీ తమకు లేనట్లుగా చెప్పుకున్నారు. లేదా ఇంకా ఏదైనా కారణం కూడా ఉండి ఉండవచ్చు. ఆ కారణం ఏమై ఉంటుంది గురువుగారు అని శిష్యుడు అడిగాడు. అందుకు గురువుగారు ఇలా సమాధానం చెప్పారు. దొంగలు ఒక శ్రీమంతుని ఇంటిలో దూరి అతడు నగలను ఎక్కడ దాచిపెట్టాడో చెప్పాలని బలవంతం చేస్తారు. అప్పుడు ఆ ధనికుడు ఎంత కష్టమైనా పడతాడు కానీ, ఎన్ని దెబ్బలైనా తింటాడు కానీ తాను వస్తువును దాచిన చోటు బయటకు చెప్పడు. దేవుడు కూడా ఈ శ్రీమంతుని లాంటివాడే. తన వస్తువులకు ఏ విధమైన హాని లేకుండా చూసుకుంటాడు. ఈ విషయం గమనించి మీ తల్లిదండ్రులు నీకు భగవంతుడు వాడుకొనే వస్తువు పేరు పెట్టారు, భగవన్నామం పెట్టుకోకుండా. విష్ణువేమో నా శయనం కదా అని నిన్ను రెప్పపాటు వేయక రక్షిస్తాడు. శివుడేమో నా ఆభరణం కదా అని నీ రక్షణలో అతి జాగ్రత్తగా ఉంటాడు అని నీ తల్లిదండ్రులు అనుకొని నీకు భుజంగమని పేరు పెట్టారు అన్నారు గురువుగారు. నా తల్లిదండ్రులు శ్రీవారు చెప్పిన విధంగా తలిచారో లేదో తెలియదు, కానీ మీరన్నట్లుగా గురువుగారు భగవంతుడు నా రక్షణ వహిస్తున్నాడన్న మాట మాత్రం చాలా సంతోషంగా ఉంది. అప్పుడు గురువుగారు అన్నారు, అవును, నీవు ఎప్పుడూ నేను భగవంతుని సొత్తును, ఆయన వస్తువును అని స్మరిస్తూ ఉంటే ఏదో ఒకరోజు నీవు ఆయన ఒకటే అని గ్రహిస్తావు.